ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ ఐజీపీ రవికృష్ణ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగాన్ని సందర్శించి అక్కడ అడిక్షన్ ట్రీట్మెంట్ పొందుతున్న గంజాయి మద్యం వ్యసన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండి జీవితంలో మంచి మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో తిరిగి స్థిరపడేందుకు ప్రభుత్వం అందిస్తున్న చికిత్స పునరావాస సేవలను వినియోగించుకోవాలని సూచించారు. యాక్సిడెంట్ అయింది, ఒకటి చచ్చిపోయాడు, ఐడి కొమ్మలా ఉన్నాడు. ఇల్లు మోసం చేసాము, ఓహలాగా లేదు, మోసం చేయడం మాకు మేము మోసం చేసుకుంటాము, కానీ ఇది బయట వాళ్ళు మోసం చేయండి. ఇది చాలా ఓకే. సార్ కొంచెం స్లోగా వీడియో డిస్క్లోజ్ చేయదు వీడియో. ఏదైనా చేసి పెడితే ఇంకా హ్యాపీగా లైఫ్ కూడా బెటర్ గా బాగుంటది. ఏం చదివారు మీరు? 9th. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లోని డీఎడిక్షన్ సెంటర్ చేయడం జరిగింది. నిదానంగా రాష్ట్రంలో ఉన్న రిహాబ్ సెంటర్స్ అన్నీ కూడా ఎలా పనిచేస్తున్నారు ఈగలు ప్రత్యేకంగా వాటిని దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులోని కొన్ని రీహాబ్ సెంటర్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ చేయడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మనకి ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాల ఆపరేషన్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి మీ ప్రాంతంలో గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ మీ ప్రాంతంలో ప్రవేశిస్తే ఇంకా ఈగల్ కాల్ సెంటర్ 197 కాల్ చేయాల్సిన ప్రత్యేక విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం ద్వారా రాష్ట్రంలోని గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ప్రస్తుతం మనకి గంజాయి ఒరిస్సా నుంచి మల్కాన్గిరి కోరాపుట్ జిల్లా నుంచి వస్తున్న అక్రమ మార్గాల్లో వస్తున్న గంజాయి డ్రోన్ సర్వేలెన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయి అదుపులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేస్తున్న ప్రత్యేకంగా ఒరిస్సాతో ఏంటి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వర్చువల్ కాన్ఫరెన్స్ ప్రత్యక్షంగా అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వీటితో కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ దగ్గర ఏ విధమైన సమాచారం ఈ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే 197 కాల్ చేయండి. గంజాయి సాగులు పూర్తిగా నిర్మించిన తర్వాత గంజాయి వినియోగం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. గంజాయి వినియోగం కూడా రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది గణాంకాల ప్రకారం. అదేవిధంగా భవిష్యత్తులోని ఈ ప్రాంతంలోకి ఎక్కడైనా సరే గంజాయి ప్రవేశిస్తే 197 నుంచి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వీటి వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళు వివరించడం జరిగింది. డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్, టీచింగ్ లా అని కీ క్యాంపెయిన్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్డీపీఎస్ అనే చట్టం చాలా కఠినమైన చట్టం. ఈ చట్టంలో కేసు నమోదైతే 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్టు, వీసా రాదని, CCTNS అనే పోర్టల్లోని వాళ్ళ పేరు నమోదవుతుందని,
అదేవిధంగా నిదాన్ అని చెప్పేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన కోర్టులో కూడా పేరు నమోదని చెప్తున్నాం. అదేవిధంగా ఫిట్ ఎన్డీపీఎస్ అనే ఒక యాక్ట్ని ప్రయోగించి ఇప్పటివరకు సుమారుగా 98 మంది వరడిగట్టిన ఎన్డీపీఎస్ నేరస్తుల్ని జైలుకి పంపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల ఆపరేషన్ వజ్రప్రహార్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 200 పైగా ప్రాంతాల్లో ఈ కార్డినల్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇటీవల విజయవాడలో కూడా ఒక సిస్టంతో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల ఈ స్టోలెన్ బైక్స్ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 849 హాట్స్పాట్స్ని గుర్తించాం. గత సంవత్సర కాలంలో వీటి మీద పూర్తిస్థాయి ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, అదేవిధంగా బస్సెస్, ఇంకా ఇతరత్ర వాటి మీద ట్రాన్స్పోర్టేషన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా రకరకాల ఆపరేషన్స్ ద్వారా ఇంటర్సెప్షన్ ద్వారా ఎన్నో రకాల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆపరేషన్ గరుడ ఓపీఆర్ సభ్యులు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అసోసియేషన్, మెడికల్ షాప్స్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్లో విద్యార్థుల 70 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో చదువుకుంటున్నారు. 40,000 లీగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. వీళ్ళ భవిష్యత్తు పూర్తి స్థాయిలో మంచిగా ఉండడం కోసం సేఫ్ క్యాంపస్ ప్రారంభించడం జరిగింది. ఈ సేఫ్ క్యాంపస్లోని ఇప్పటివరకు 45,000 తనిఖీలు చేయడం జరిగింది. పొగాకు ఉత్పత్తులు కూడా మన బడులు అదేవిధంగా కాలేజీల దగ్గరలో అమ్ముకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాము. ఎన్నో రకాల ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈగల్ క్లబ్స్ ద్వారా ఎన్నో రకాల వర్క్షాప్స్ ఈగల్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా గత సంవత్సర కాలంలో